సాంగ్ రిలీజ్ చేశారు కదా శ్రీలీల సాంగ్ ఎలా ఉంది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్. అసలు ట్రైలర్ మొత్తం బీభత్సం మామూలుగా లేదు. కానీ ఈ సాంగ్ వరస్ట్ దరిద్రంగా ఉంది. చెప్తున్నా కదా, నేను ఒక పుష్ప ఫ్యాన్ని. అసలు నేను టోటల్ డిసప్పాయింట్ అయినా. సాంగ్ మాత్రం చెప్తున్నా కదా, సుకుమార్ డైరెక్టర్ గారికి ఫ్యాన్స్ తరపున నేను ఒకటే చెప్తున్నా, రీషూట్ చేసి మళ్ళీ మంచి సాంగ్ పెడితే కొంచెం బెటరు చెప్తున్నా. సాంగ్ నచ్చలేదా మీకు? డ్యాన్స్ నచ్చలేదా? సాంగ్ డ్యాన్స్ అని కాదు మేడం, అసలు ఓవరాల్గా మాకు అసలు ఏమీ నచ్చలే. ట్రైలర్ మాత్రం బీభత్సము, సూపర్ వరల్డ్ వైజ్లో రేంజ్లో రికార్డు స్థాయిలో ఉంది. సినిమా రిలీజ్ కంటే ముందు ఇన్ని కోట్లు 1000 పైనే రికార్డు బ్రేక్ చేసింది. ఓకే, బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇదంతా వరస్ట్. సమంత చేసిన సాంగే బాగుందంటారా? పార్ట్ 1 సూపర్ సూపర్. సమంతనే అసలు మామూలు సాంగ్, లిరిక్స్ గానీ మ్యూజిక్ గానీ, ఆ మ్యూజిక్, ఆ సాంగ్ వింటే ముసలోళ్ళు కూడా ఊపు వచ్చేది. ఈ సాంగ్ యంగ్ కుర్రాళ్ళకు కూడా ఉన్న ఊపు పోయేలాగుంది కదా మేడం. అది నేను చెప్పేది అర్థమైంది నా క్యాప్షన్. ఆ సాంగ్ ఊ అంటావా అనేది ముసలోళ్ళు ఊహు అనేవాళ్ళు. దీనికైతే మామూలుగా అసలు ఊహు అనేవాళ్ళు కూడా అని రక్కుంది సాంగ్. ఇది చెప్తున్నా కదా మేడం, అస్సలు వరస్ట్గా ఉంది. శ్రీలీలకి ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా ఆమె రాదు, ఇంకా ఎక్కడికో పోతుంది అక్కడికి. వరస్ట్. ఆమెకు ఉన్న క్రేజ్ అంతా, ఉన్న మార్కులన్నీ మార్కెట్లో జీరో చేసుకుంటట్టు ఉంది. శ్రీలీల అంటే మామూలుగా లేరు మేడం ఫ్యాన్స్. చెప్తున్నా కదా, సూపర్గా ఉంటారు. కానీ ఏం చేద్దాం, అక్కడికో తీసుకుపోదాం అనుకున్నాం మేమందరం. ఇక్కడికే పోతుంది కిందికి. ఏం చెప్తాం, వేస్ట్. చెప్తున్నా కదా, సాంగ్ వరస్ట్, అస్సలు మొత్తం డిసప్పాయింట్. ట్రెండ్ అవుతుంది కదా, అందరు రీల్స్ చేస్తున్నారు, ట్రెండ్ చేస్తున్నారు. సార్ మేడం, రీల్ చేయడం ఏముంది, ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఓడు, మొన్న వచ్చిన బుడ్డోడు కూడా ట్రెండింగ్లోకి వస్తాడు. చెడ్డ వేసుకోకుండా ఉరికితే ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. అది కాదు కదా, వాడు కూర్చొస్తుందని ఉరికితే వాడు రీల్ తీసి పెడితే ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కడు ట్రెండింగ్లో వెళ్ళిపోతారు. నేను కూడా వెళ్ళిపోతారు. ఎప్పటి నా 4 మాటలు అంటే ట్రెండింగ్లో వెళ్ళిపోతా. ఒక సినిమా పరంగా సాంగ్ వరస్ట్ ఉంది. ఇంతకుముందు పుష్ప టైటిల్ సాంగ్ ఒకటి, చూసేటి అనేది, 2 సాంగ్స్ ఉన్నాయి కదా, అవి ఎలా ఉన్నాయంటారు? ఓకే, అది పర్వాలేదు. కానీ ఇది ఐటమ్ సాంగ్ అయితే వరస్ట్గా ఉంది మేడం, అంతా నచ్చలేదు. సో మరి ఇప్పుడున్న రికార్డ్స్లలో ఏ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందంటారు? పుష్ప అవునా కదా మేడం, పుష్ప 2 సినిమా పరంగా అయితే నెంబర్ 1 ఛాన్స్ ఉంది. పక్క ఛాన్స్ ఏంది, 100%. సూపర్. ట్రైలర్ చూసి కంపల్సరీ మేడం అవుతుంది. మేము ఫ్యాన్స్ పరంగా చెప్తున్నా, పక్కా రికార్డ్ బ్రేక్ అవుతుంది. మరి అంటే సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య హిట్ అయింది, ఆర్య 2 ఫ్లాప్ అయింది. సో ఇది కూడా అలా ఏమన్నా చేసి? లేదు ఛాన్స్. ట్రైలర్ చూశారు కదా మేడం, ఓ రేంజ్లో ఉంది. ఆర్య 2 అంటే ఓకే, బిలో యావరేజ్ నడిచింది. ఇది అంటే దీనికి ఇంకా పార్ట్ 3 అంటున్నారు మేడం. ఇంకా అది హైలైట్ మన లీక్ చేశారు. అది మరి ఈ సినిమాకి హైప్ పెంచడానికా లేదంటే ఇంకేదో పుష్ప పార్ట్ 3 అంటున్నారు. ఇంకా అది మేము ఇంకా అసలు మాకు అసలు ఊహిస్తేనే ఏదోలా ఉంది. పార్ట్ 2 హిట్ అయితే పార్ట్ 3, పార్ట్ 4 తీస్తారు పక్కా తీస్తారు మేడం. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అనేది మార్కెట్లో ట్రెండ్ సెట్ అయిపోయింది. అది మాత్రం పక్కా. ఉన్న ఇద్దరు గడ్డం పెంచుకుంటారు. చెయ్యి ఇట్లా అంటాడు, మళ్ళీ చెయ్యి ఇట్లా అంటాడు, అంతే తేడా, ఇంకేం లేదు. స్మగ్లింగ్ అనేది దానిపైననే కాన్సెప్ట్ తీసుకెళ్తే జనాలు రిసీవ్ చేసుకుంటారు. నాకు తెలిసి బేసిక్గా అయితే ఒక ఏమంటారు, మెసేజ్ ఇవ్వాలనుకుంటే కొంచెం మంచిగా వెళ్తే బెటర్ ఉండేది. ఇప్పుడు ఆ సినిమాని చూసి స్మగ్లర్ రెచ్చిపోవడం, వాళ్ళ కొత్త ఐడియాలు రావడము, మీరు ఇచ్చే ఒక మెసేజ్ లాగా అవుతుంది తప్పితే ఇంకా. కానీ అంత స్టోరీ పరంగా, ఒక సినిమా ఎంటర్టైన్ పరంగా ఓకే, స్టోరీ పరంగా అయితే కొంచెం బెటర్గా తీస్తే బెటర్ ఉండేది. మరి వెయిటింగ్ సినిమా కోసం పక్కా మేడం, పక్కా. December 5 వెయిటింగ్ కాదు, అసలు దద్దరిల్లిపోతుంది బొమ్మ. ఫ్యాన్స్ని ఎవరినైనా తీసుకెళ్తారా? మరి ఎవరిని తీసుకుపోవడం ఏంది మేడం, పక్కన ఉన్న ఆంటీని తీసుకెళ్ళిపోతా సినిమాకి. అది మాత్రం పుష్ప సినిమాకి ఆంటీ సినిమా చూపెట్టు అంటుంటే, అంకుల్ లేడు, ఎలాగో అటు ఫారెన్ వెళ్ళాడంట, 1 వీక్ రాడు, ఎట్లాగో తీసుకొని వెళ్ళిపోతాం అంతే. సాంగ్ రిలీజ్ చేశారు కదా శ్రీలీల సాంగ్ ఎలా ఉంది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్. అసలు ట్రైలర్ మొత్తం బీభత్సం మామూలుగా లేదు. కానీ ఈ సాంగ్ వరస్ట్ దరిద్రంగా ఉంది. చెప్తున్నా కదా, నేను ఒక పుష్ప ఫ్యాన్ని. అసలు నేను టోటల్ డిసప్పాయింట్ అయినా. సాంగ్ మాత్రం చెప్తున్నా కదా, సుకుమార్ డైరెక్టర్ గారికి ఫ్యాన్స్ తరపున నేను ఒకటే చెప్తున్నా, రీషూట్ చేసి మళ్ళీ మంచి సాంగ్ పెడితే కొంచెం బెటరు చెప్తున్నా. సాంగ్ నచ్చలేదా మీకు? డ్యాన్స్ నచ్చలేదా? సాంగ్ డ్యాన్స్ అని కాదు మేడం, అసలు ఓవరాల్గా మాకు అసలు ఏమీ నచ్చలే. ట్రైలర్ మాత్రం బీభత్సము, సూపర్ వరల్డ్ వైజ్లో రేంజ్లో రికార్డు స్థాయిలో ఉంది. సినిమా రిలీజ్ కంటే ముందు ఇన్ని కోట్లు 1000 పైనే రికార్డు బ్రేక్ చేసింది. ఓకే, బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇదంతా వరస్ట్.
సమంత చేసిన సాంగే బాగుందంటారా పార్ట్ 1? సూపర్ సూపర్. సమంతనే అసలు మామూలు సాంగ్ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ ఆ మ్యూజిక్ ఆ సాంగ్ వింటే ముసలోళ్ళు కూడా ఊపు వచ్చేది. ఈ సాంగ్ యంగ్ కుర్రాలకు కూడా ఉన్న ఊపు పోయేలాగుంది కదా మేడం. అది నేను చెప్పేది అర్థమైంది నా క్యాప్షన్. ఆ సాంగ్ ఊ అంటావా అనేది ముసలోళ్ళు ఊహు అనేవాళ్ళు. దీనికైతే మామూలుగా అసలు ఊహు అనేవాళ్ళు కూడా అనే రక్కుంది సాంగ్. ఇది చెప్తున్నా కదా మేడం, అస్సలు వరస్ట్గా ఉంది. శ్రీలీలకి ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా ఆమె రాదు, ఇంకా ఎక్కడికో పోతుంది అక్కడికి. వరస్ట్ ఆమెకు ఉన్న క్రేజ్ అంతా, ఉన్న మార్కులన్నీ మార్కెట్లో జీరో చేసుకుంటట్టు ఉంది. శ్రీలీల అంటే మామూలుగా లేరు మేడం ఫ్యాన్స్. చెప్తున్నా కదా సూపర్గా ఉంటారు, కానీ ఏం చేద్దాం, అక్కడికో తీసుకుపోదాం అనుకున్నాం మేమందరం. ఇక్కడికే పోతుంది కిందికి, ఏం చెప్తాం, వేస్ట్. చెప్తున్నా కదా సాంగ్ వరస్ట్, అస్సలు మొత్తం డిసప్పాయింట్. ట్రెండ్ అవుతుంది కదా, అందరు రీల్స్ చేస్తున్నారు, ట్రెండ్ చేస్తున్నారు మేడం. రీల్ చేయడం ఏముంది, ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఓడు మొన్న వచ్చిన బుడ్డోడు కూడా ట్రెండింగ్లోకి వస్తాడు. చెడ్డ వేసుకోకుండా ఉరికితే ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. అది కాదు కదా, వాడికి కూర్చొస్తున్నా ఉరికితే వాడు రీల్ తీసి పెడితే ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కడు ట్రెండింగ్లో వెళ్ళిపోతారు. నేను కూడా వెళ్ళిపోతారు, ఎప్పటినా 4 మాటలు అంటే ట్రెండింగ్లో వెళ్ళిపోతా. ఒక సినిమా పరంగా సాంగ్ వరస్ట్ ఉంది. ఇంతకుముందు పుష్ప టైటిల్ సాంగ్ ఒకటి చూసేటి అనేది 2 సాంగ్స్ ఉన్నాయి కదా, అవి ఎలా ఉన్నాయి అంటారు? ఓకే, అది పర్వాలేదు, కానీ ఇది ఐటమ్ సాంగ్ అయితే వరస్ట్గా ఉంది మేడం, అంతా నచ్చలేదు. సో మరి ఇప్పుడున్న రికార్డ్స్లలో ఏ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందంటారు పుష్ప? అవునా కదా మేడం, పుష్ప 2 సినిమా పరంగా అయితే నెంబర్ 1 ఛాన్స్ ఉంది, పక్క ఛాన్స్ ఏంది 100%. సూపర్ ట్రైలర్ చూసి కంపల్సరీ మేడం అవుతుంది. మేము ఫ్యాన్స్ పరంగా చెప్తున్నా, పక్కా రికార్డ్ బ్రేక్ అవుతుంది. మరి అంటే సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య హిట్ అయింది, ఆర్య 2 ఫ్లాప్ అయింది. సో ఇది కూడా అలా ఏమన్నా చేసి? లేదు ఛాన్స్. ట్రైలర్ చూశారు కదా మేడం, ఓ రేంజ్లో ఉంది. ఆర్య 2 అంటే ఓకే, బిలో యావరేజ్ నడిచింది. ఇది అంటే దీనికి ఇంకా పార్ట్ 3 అంటున్నారు మేడం, ఇంకా అది హైలైట్ మన లీక్ చేశారు. అది మరి ఈ సినిమాకి హైప్ పెంచడానికా లేదంటే ఇంకేదో పుష్ప పార్ట్ 3 అంటున్నారు. ఇంకా అది మేము ఇంకా అసలు మాకు అసలు ఊహిస్తేనే ఏదోలా ఉంది. పార్ట్ 2 హిట్ అయితే పార్ట్ 3 పార్ట్ 4 తీస్తారు పక్కా తీస్తారు మేడం. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అనేది మార్కెట్లో ట్రెండ్ సెట్ అయిపోయింది. అది మాత్రం పక్కా. ఉన్న ఇద్దరు గడ్డం పెంచుకుంటారు, చెయ్యి ఇట్లా అంటాడు, మళ్ళీ చెయ్యి ఇట్లా అంటాడు, అంతే తేడా, ఇంకేం లేదు. స్మగ్లింగ్ అనేది దానిపైననే కాన్సెప్ట్ తీసుకెళ్తే జనాలు రిసీవ్ చేసుకుంటారు. నాకు తెలిసి బేసిక్గా అయితే ఒక ఏమంటారు మెసేజ్ ఇవ్వాలనుకుంటే కొంచెం మంచిగా వెళ్తే బెటర్ ఉండేది. ఇప్పుడు ఆ సినిమాని చూసి స్మగ్లర్ రెచ్చిపోవడం, వాళ్ళ కొత్త ఐడియాలు రావడము, మీరు ఇచ్చే ఒక మెసేజ్ లాగా అవుతుంది తప్పితే ఇంకా. కానీ అంత స్టోరీ పరంగా ఒక సినిమా ఎంటర్టైన్ పరంగా ఓకే, స్టోరీ పరంగా అయితే కొంచెం బెటర్గా తీస్తే బెటర్ ఉండేది. వెయిటింగ్ సినిమా కోసం పక్కా మేడం, పక్కా. December 5 వెయిటింగ్ కాదు, అసలు దద్దరిల్లిపోతుంది బొమ్మ. ఫ్యాన్స్ని ఎవరైనా తీసుకెళ్తారా మరి? ఎవరిని తీసుకుపోవడం మేడం, పక్కన ఉన్న ఆంటీని తీసుకెళ్ళిపోతా సినిమాకి. అది మాత్రం పుష్ప సినిమాకి ఆంటీ సినిమా చూపెట్టు అంటుంటే, అంకుల్ లేడు, ఎలాగో అటు ఫారెన్ వెళ్ళాడంట, 1 వీక్ రాడు, ఎట్లాగో తీసుకొని వెళ్ళిపోతాం అంతే.